హాయ్ అండి, దిస్ ఇస్ అయోధ్య యూట్యూబ్ ఛానల్. మామిడికాయ పచ్చడి ఎలా కొలత కొలుసుకోవాలి, ఆ కొలతకు తగ్గట్టు మనం ఉప్పు కారాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మా మామిడి చెట్టు అండి, కాయలు కోసుకొని వచ్చి వాటర్లో కడిగేసి నీడలో ఆరబెట్టుకొని తడిపోయేదాకా తుడిచి అలా ముక్కలు కొట్టేసుకున్నాము. ముక్కలు కొట్టినాక అక్కడ ఏమన్నా పీసులు అవన్నీ అంటుకుంటే శుభ్రంగా తుడిచి ఒక పొడి గిన్నెలో అయితే వేసుకోండి. ఉప్పు కారాలు అన్నీ దగ్గర పెట్టుకోండి. వెల్లుల్లిపాయ మెంతిపిండి అవి. ఈ డబ్బాకు వచ్చేసరికి నిండుగా పోసాను చూసారు కదా, ఈ డబ్బా వచ్చేసరికి మనం 2 కేజీల డబ్బా అండి. 2 కేజీలు అంటే మానిక లెక్క అనమాట. అలాంటి 2 కేజీల మానిక డబ్బా ఒకటి పెట్టుకున్నారంటే ఎన్ని కేజీలైనా ఈజీగా మనం పట్టుకోవచ్చు. అదొకటి. ఇది పెద్ద గ్లాస్ అండి నా దగ్గర ఉండేది, 3 గిద్దలు పట్టిద్ది. అట్లా 3 గిద్దల గ్లాస్ ఒకటి పెట్టుకొని ఆ గ్లాస్తో 3 గ్లాసులు ఆయిల్ పోస్తానండి నేను. అంటే 3/4 కేజీ ఆయిల్ పట్టిద్ది మానిక పచ్చడికి. ఇక మళ్ళీ మనం ఆయిల్ కలుపుకునే పనే లేకుండా అన్నమాట. జాగ్రత్తగా చూడండి. కొత్త వాళ్ళ కోసం అయితే చేస్తాను ఈ వీడియో, నేర్చుకోండి. ప్రాసెస్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది కారం అండి. నేను మిరపకాయలు తెప్పించుకొని దంపుడు మరతో కొట్టించిన కారం అండి అది. ఉప్పు గల్లుప్పు మిక్సీకి వేసాను. కారము నిండుగా వేసుకోండి, గల్లుప్పు మాత్రం తలకొట్టి వేయండి. ఇది సన్నావాలండి, ఎండపెట్టి మిక్సీ వేసుకున్నదేను. అది కూడా అది నిండా వేసుకోండి. ఇది వచ్చేసరికి మెంతిపిండి అండి, దోరగా ఏపి మిక్సీకి వేసుకున్నాను. అంటే ఇది మెంతిపిండి గిద్ద వేయండి. ఉరామారిగా మన పెద్ద చేయిగా ఇంత పట్టేటంత వేసుకోండి. చిన్నులపాయలు పొట్టు తీసేసాను. చిన్నులపాయలు కూడా ఒక గిద్ద వచ్చేటట్టు వేసుకోండి. కొంతమంది వెల్లుల్లి కూడా కచ్చాబచ్చాగా చేసేస్తారండి. నేను అలా వేయను. ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని అయితే వేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో నేనైతే పెట్టను. మాగే కొంది అదొక రకమైన స్మెల్ వస్తుందండి వెల్లుల్లి ముద్ద వేస్తే. అచ్చగా వెల్లుల్లిపాయలు వేసుకోవడానికే ట్రై చేయండి. ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి. కానీ ఈ ప్రాసెస్ మాత్రం మీరు మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని కేజీలైనా ఈజీగా పట్టుకోవచ్చండి. అలా 2 కేజీల డబ్బా ఒకటి దగ్గర పెట్టుకోండి. నేను దగ్గరగా 5-6 మానికలు పడతానండి. మా అత్తగారికి, అమ్మగారికి, అన్నయ్య వాళ్ళకి పంపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నేను చెప్పే ప్రాసెస్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.